యేసు ప్రభునందు ప్రియమైనటువంటి దైవ సేవకులు రెవరెండ్ సుజ్ఞానం గారు, అలాగే పాస్టమ్మ, స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చినటువంటి సహోదరి సహోదరులరా, మీకందరికీ మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషం. ఈ పాతపాడు గ్రామంలో ఈ చర్చిలో మరి మీ అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు సుజ్ఞానం గారికి, అలాగే మీకును మరి ప్రత్యేకంగా వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి గతంలో 2 సార్లు నన్ను ఆహ్వానించారు, కానీ నేను రాలేకపోయాను. ఈరోజు మాకు కూడా ఆరాధన జరుగుతూ ఉంది. నేను మరి ఒక సేవకుడిని అక్కడ ఏర్పాటు చేసి ఈరోజు నేను మీ దగ్గరకు రావటానికి దేవుడు కృప చూపించినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా మంచిదే. ఆ పాస్టమ్మ మా చెల్లెలు కుమార్తె, అలాగే పాస్టర్ గారు మా చెల్లెల యొక్క అల్లుడు. ఈ మంచి సంబంధం మాకు. అలాగే నన్ను గురించి కొన్ని మంచి విషయాలు చెప్పినందుకు పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచిది. మన జీవిత దినాలను దేవుడు పొడిగించి, మన ఆయుష్కాలాన్ని పొడిగించి మనల్ని కాపాడుతూ ప్రతి దినము దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. అలాగే ఆదివారము చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు, పరిశుద్ధ దినము. ఆదివారము ఆరాధించేటువంటి దినము. ఎందుకని? యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడైనటువంటి రోజు ఆదివారం. విశ్రాంతి దినము శనివారం విశ్రాంతి దినము. బైబిల్ పాత నిబంధన ప్రకారము శనివారం విశ్రాంతి దినము. కానీ ఆదివారము ప్రభువు లేచినటువంటి దినం కనుక ఆది సంఘము మరి ఆరాధించేటువంటి దినము ఆదివారముగా ప్రకటించుకొని ఆదివారాన్ని ఆరాధన దినము. ఆదివారము దేవుని వాక్యంలో ఉంది, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది అని ఉంది కదా దేవుని వాక్యంలో. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకి ఆయన సన్నిధిలో ఉండటము శ్రేష్టమైనటువంటి అనుభవం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి మన స్తోత్రాలు చెప్పాలి. చాలా మంచిదే. ఈరోజు ఈ జూన్ నెల మరి 2nd సండే యూత్ సండేగా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే పాస్టర్ గారు మీరును ఒక ప్రత్యేకంగా యవనస్తుల మరి ఆదివారపు ఆరాధనగా ఈ రోజును ఏర్పాటు చేసుకొని మరి ప్రభు పాదాల దగ్గర అప్పగించుకొని మరి ఈ రీతిగా జరుపుకోవటానికి ఒక స్టూడెంట్స్కు అలాగే అందరికీ యువకులకును మరి అందరికీ కూడా ఒక బ్లెస్సింగ్గా ఉండటానికి ఈ రోజును ప్రత్యేకపరచుకొని మనం ఆరాధన జరుపుకోవటానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తోత్రాలు మనం చెప్పాలి. మంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనకి ఎన్ని ఇస్తూ ఉన్నాడు, ఈవులన్నీ ఇస్తూ ఉన్నాడు. గాలి ఇస్తూ ఉన్నాడు, వెలుతురిస్తూ ఉన్నాడు, నీళ్ళు ఇస్తూ ఉన్నాడు, ఆహారం ఇస్తూ ఉన్నాడు, మనం పీల్చే ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాడు, మనకు వస్త్రాలు, ఆహారాలు, ఇవన్నీ దేవుడు మనకి సమకూర్చి మనల్ని పోషించేటువంటి మన పరలోకపు తండ్రి. ఆ తండ్రిని మనం కలిగి ఉన్నాము. ఆయన్ని ఆరాధించడము హృదయపూర్వకముగా దేవుని పాద సన్నిధానములో మనము చేరి కృతజ్ఞత చెల్లించాలి. ఆయనను స్తుతించాలి. ఆయన ఆవరణంలోనికి ప్రవేశించాలి. ఎంతోమంది వెలుపల ఉన్నారు. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇది చక్కటి మందిరము, చక్కటి ప్రార్థనా మందిరము, చక్కగా
మరి వాక్యాలు రాయబడి ఉన్నాయి. మంచి రోడ్డు పాయింట్, మంచి స్థలము దేవుడు దయచేశాడు. ఈ మందిర ఆవరణములో మనము చేరి మనల్ని మనం సమర్పించుకొని ఆయనను ఆరాధించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. మంచిదే. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ చర్చిలో ప్రభువా మేము ఉండటానికి, ఆరాధనలో పాల్గొనటానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలు. ప్రభువా నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. మీ దాసుని సిలువ చాటును మరుగుపరచు. అల్పుడను అయోగ్యుడును ప్రభువా నీ నోటి బోరగా వాడుకో. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం ఉండేట్లుగా సహాయం చేయి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక మాట చెప్తాను. అందరికీ తెలిసినటువంటి మాట ఒక మాట చెప్తాను. మరి ఒక మాట ఉంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడయ్యా? చేతులు ఎత్తండి స్టూడెంట్స్. ఓకే, చాలా మంచిది, చాలా మంచిది. రైట్, మంచిది. ఇఫ్ యూ లాస్ మనీ యూ లాస్ సంథింగ్. అంటే మనం డబ్బు పోగొట్టుకుంటే కొంత పోగొట్టుకున్నట్టే, కొంత పోగొట్టుకున్నట్టే. ఇఫ్ యూ లాస్ హెల్త్, మనం ఆరోగ్యము పోగొట్టుకుంటే చాలా పోగొట్టుకున్నట్టే కదా, చాలా పోగొట్టుకున్నట్టే. ఇఫ్ యూ లాస్ క్యారెక్టర్ యూ లాస్ ఎవ్రీథింగ్. మనం గుణాన్ని పోగొట్టుకుంటే అంతా పోగొట్టుకున్నట్టే. గుణము. దేవుడు మనల్ని తన స్వరూపమందు నిర్మించాడు కదా. తన స్వరూపం అంటే తన ఉద్దేశాలు, తన లక్షణాలు, తన ఆలోచనలు, తన యొక్క ప్రేమ, తన యొక్క స్వభావంతో దేవుడు మనల్ని సృజించాడు. ఎంత మంచి దేవుడో. నా బిడ్డలుగా ఉండాలి, నా స్వభావాన్ని ధరించుకోవాలి, నాలాగా ఉండాలి అని దేవుడు మానవులను సృజించాడు. ఆ గుణాన్ని మనం కాపాడుకోవాలి. ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. సౌలు రాజు, మొదటి రాజు. ఇశ్రాయేలీయులకు సౌలు ఫస్ట్ కింగ్, మొదటి రాజు. దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఆధిక్యత ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. దేవుడు ఆయన్ని నమ్మి అధికారము, బాధ్యతలు, హోదా అప్పగించాడు. కానీ తను దేవుని యొక్క ఆజ్ఞను మరిచిపోయాడు, దేవుని చిత్తాన్ని మరిచిపోయాడు. దేవుని యొక్క స్వభావము, దేవుడు ఏ ఉద్దేశంతో తనను ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు, అవిధేయుడయ్యాడు. దేవుని ఆజ్ఞకు అవిధేయుడైన తర్వాత సౌలు విషయంలో దేవుడు నొచ్చుకున్నాడు. అయ్యో, నేను ఇతన్ని నమ్మి రాజుగా చేశాను, కానీ ఇతను నా ఆజ్ఞను ఉల్లంఘించాడు, తిరుగుబాటు చేశాడు, తన ఇష్టానుసారముగా నడుచుకున్నాడు, అవిధేయుడైపోయాడని చెప్పేసి దేవుడు ఆయన్ని తొలగించడానికి మరొక రాజును దేవుడు సిద్ధపరిచాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పాడు, సౌలు అతిక్రమించాడు, అతని నుండి నేను అధికారము తీసివేస్తున్నాను, తొలగిస్తున్నాను. పలానా చోటుకు నువ్వు వెళ్ళు, నీవు అక్కడ ఒకరిని రాజుగా అభిషేకించాలి అన్నాడు. ఒకరిని రాజుగా అభిషేకించాలి అని దేవుడు చెప్పాడు. చూసారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యెషయాకి 8 మంది కుమారులు ఉన్నారు. 8 మంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులందరినీ, ఆ కుమారులు మరి పెద్దవాళ్ళను మరి తీసుకురమ్మని సమూయేలు ప్రవక్త చెప్పడం జరిగింది. యెషయి వారి కుమారులను పిలిపించాడు. ఫస్ట్ పెద్ద కుమారుడు వచ్చాడు, అభినాదాబు అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఎవరు? యెషయి యొక్క కుమారుడు అభినాదాబు వచ్చాడు. ఆయన చాలా హైట్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, రూపంగా ఉన్నాడు. కాబట్టి సమూయేలు ఏమనుకున్నాడంటే ఇతనే
అభిషేకించి దేవుడు అభిషేకించేటువంటి వాడు ఇతనే అని అభిషేకించబోయాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అతను కాదు అన్నాడు. అతను కాదు అన్నాడు. అప్పుడు మరి యెషయి మరి ఒక కుమారుని పంపించాడు. ఫస్ట్ ఏలియాబును పంపించాడు. ఏలియాబు రెండవసారి అభినాదాబును పంపించాడు. ఇతను కూడా కాదు అని దేవుడు అన్నాడు. తర్వాత మూడవ వ్యక్తిగా షమ్మాను పంపించాడు. ఇతను కూడా కాదు అన్నాడు. అలాగ అందరూ పిలిచినప్పుడు మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ప్రవక్త. నీ కుమారులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఉన్నాడు. కడుగోటి వాడు ఉన్నాడు. వాడు గొర్రెలు కాస్తా ఉన్నాడు అన్నాడు. అతన్ని పిలిపించమన్నాడు. అప్పుడు దావీదుని పిలిచాడు. దేవుడు ప్రవక్త ఏమన్నాడంటే, మానవుడు పై రూపమును ఎత్తును లక్ష్యపెట్టును, దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. ప్రవక్త ఏం చూశాడు? యెషయాను చూశాడు, పై రూపం చూసి వీళ్ళే దేవుడు అభిషేకించబోయేటువంటి రాజు అని అభిషేకించబోయాడు. కానీ దేవుడు ఏం చూశాడు? హృదయము చూశాడు, గుణము చూశాడు. ఆయన మన ఆకారము, మన భౌతిక సంబంధమైన విషయాలు కాదు, మన పై రూపం చూడడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగమును చూస్తాడు, మన స్వభావాన్ని చూస్తాడు. అప్పుడు దావీదు వచ్చాడు. దావీదు వచ్చినప్పుడు ఇతనే నేను కోరుకున్నవాడు, దిస్ ఈజ్ వన్ ఐ వాంటెడ్. ఇతనే నేను కోరుకున్నవాడు. ఎలాగా? మరి ప్రవక్త యొక్క దృష్టిలో లేడు, తండ్రి యొక్క దృష్టిలో లేడు, సోదరుల యొక్క దృష్టిలో లేడు, ఎవరి దృష్టిలో లేడు. కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు. ఇతను కాదు, ఇతను రాజుగా అర్హుడు కాదు అనుకున్నటువంటి మరి ప్రజలు ఉన్నారు, ప్రవక్త అనుకున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనకి మన పట్ల ప్రత్యేక ప్లాన్ ఉంది. నీ పట్ల వీఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. జనాంగము ఎంతోమంది ఊర్లో ఉన్నారు, ఎంతోమంది వెలుపులో ఉన్నారు కదా. దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను సమకూర్చుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రణాళికో దేవునికి మన పట్ల. మనం ఎంత కృతజ్ఞత చూపించాలి. మరి అక్కడ దావీదు యొక్క గుణాన్ని చూశాడు, స్వభావాన్ని చూశాడు, వినయము చూశాడు, అనుకువ చూశాడు, హృదయపు లోతును చూసి నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదును రాజుగా అభిషేకించటానికి దేవుడు మార్గాన్ని తెరచినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా దేవుని యొక్క హృదయానుసారులుగా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం ఉన్నట్లయితే ఎంత ఆశీర్వాదము, ఎంత ధన్యత. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు